హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో పల్లీలు కొబ్బరి లేకుండా కేవలం 5 నిమిషాల్లో చేసుకోగలిగే ఒక టేస్టీ టిఫిన్ చట్నీ రెసిపీని చూపించబోతున్నాను. ఈ చట్నీతో మీరు ఒక్కసారి ఇడ్లీ కానీ దోశ కానీ ట్రై చేశారా? ఖచ్చితంగా ప్రతిరోజు 4-5 ఇడ్లీ తినేవాళ్ళు ఈ చట్నీ చేసిన రోజున 8 ఇడ్లీ లాగించేస్తారు. అదేవిధంగా 2 దోశలు తినేవాళ్ళు 4 దోశలు లాగించేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ టేస్టీ చట్నీని తప్పకుండా ట్రై చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సింపుల్ టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలని ఇలా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 6 నుంచి 7 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ రెబ్బలు అనేది కొద్దిగా సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ మంటని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ రెబ్బలు చూసారా, ఇలా కొద్దిగా సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 8 నుంచి 10 వరకు ఎండుమిర్చిని వేసుకొని ఈ ఎండుమిర్చిని కూడా ఉల్లిపాయలతో పాటే కలుపుకుంటూ జస్ట్ 1 నిమిషం పాటు వేయించుకోండి. సో 1 నిమిషం తర్వాత ఎండుమిర్చి కూడా మనకి కొద్దిగా వేగిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మరొక నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకోండి. మనకి చింతపండు కొద్దిగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో 1 నిమిషం తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి ఉల్లిపాయ ముక్క అనేది ఇలా మెత్తబడితే సరిపోతుంది అనమాట. ఈ ఉల్లిపాయలు అనేది అస్సలు రంగు మారకూడదు. జస్ట్ ఇలా మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. సో మనకి ఈ ఉల్లిపాయ మిశ్రమం మొత్తం కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని నెక్స్ట్ ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా పుట్నాల పప్పును వేసుకోండి. వీటినే చట్నీ పప్పు, వేయించిన శనగపప్పు అని కూడా అంటారనమాట. ఇందులోనే చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని వేసుకొని ఈ చట్నీని లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, చట్నీ ఇలా చక్కగా గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని ఇదే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళను వేసుకొని ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. సో చట్నీని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి సేమ్ అదే ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్రని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక ఎండుమిర్చిని కూడా ఇలా సగానికి తుంచుకొని వేసుకొని ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని ఈ తాలింపుని చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించేసుకొని ఈ తాలింపు ఇలా చక్కగా వేగిన తర్వాత తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, మనకి చట్నీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పల్లీలు కొబ్బరి ఇవేమీ లేకపోయినా కానీ ఈ చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు దోశలోకి ప్రిపేర్ చేసుకుంటే ఇలా కొంచెం గట్టిగా ప్రిపేర్ చేసుకోండి. అదే ఇడ్లీలోకి అయితే పల్చగా ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా చాలా కమ్మగా ఉంటుందన్నమాట. ఇక నేను చూపించిన ఈ సింపుల్ టిఫిన్ చట్నీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు ఈ టేస్ట్ నచ్చుతుంది అనమాట. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ నచ్చితే ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.